श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। నారద భక్తి సూత్రములు 21వ సూత్రం నుంచి 24వ సూత్రం వరకు చదువుదాం. యథా వ్రజ గోపికానాం తత్రాపి న మాహాత్మ్య జ్ఞాన విస్మృతి అపవాదః తద్విహీనం జారాణామివ నాస్త్యేవ తత్సుఖిత్వం నాస్త్యేవ తస్మిన్ తత్సుఖసుఖిత్వం. గడిచిన సత్సంగంలో మనము ఈ 4 సూత్రాలను కలిపి వింటున్నాం. ఎందుకంటే ఒకటికొకటి చాలా దగ్గర సంబంధంతో ఉన్నాయి కాబట్టి. నారదుల వారు ఈ పరాభక్తి అద్వైత భక్తికి, శుద్ధమైనటువంటి అనన్యమైనటువంటి ఏకాంతమైనటువంటి భక్తికి ఉదాహరణముగా గోపికా స్త్రీలను గురించి, ఆ బృందావనంలో కృష్ణుడు ఉన్నప్పుడు ఆయనతో పాటుగా జీవించి ఉన్న వాళ్ళని గురించి ఉదాహరణ చెప్తూ వ్రజగోపికానాం యథా. దానికి మనం కొన్ని కథలను, జరిగిన విషయాలను విన్నాం. నారదుల వారే సాక్షాత్ ఆయనకి ఆ భక్తిని చూశాడు ఆయన. ఆ తరువాత అలా ఆ భక్తి చేస్తున్నారే వీళ్ళు, ఈ భక్తి వాళ్ళు ఆ కృష్ణుడి యొక్క మాహాత్మ్యము తెలిసి చేస్తున్నారా? కృష్ణుడిని ఎందుకు ప్రేమిస్తున్నారు వాళ్ళు? శరీరం కోసం ప్రేమిస్తున్నారా? ఏ దృష్టితో ఆయన అందంగా ఉన్నాడని ప్రేమిస్తున్నారా? ఎందుకు ఆ కృష్ణుడినే అనుకుంటూ స్మరిస్తూ ఉన్నారు జీవితం అంతా? అంటే వాళ్ళు కృష్ణుడి యొక్క మాహాత్మ్యం వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళు మర్చిపోలేదు దాన్ని. ఆయన పరమాత్ముడు, సర్వ జగత్ కారణుడు అని చెప్పి తెలుసుకొనే వాళ్ళు అలా ద్వైత భక్తిని ప్రదర్శిస్తున్నారు. అంటే ఏమిటి? మనస్సులో పరమాత్మ యొక్క అద్వైత జ్ఞానం ఉంది, కానీ ఈ శరీరముతోటి ఆ బయట ఆ కనిపించే ఈశ్వరుడు శరీరం, దీనిని వేరుగానే చూస్తూ ఆయన్ని ప్రేమిస్తూ ఆయన్ని తోటి ఎప్పుడు ఉండాలని చాలా తపన పడ్డారు. మరి ఇలా చేయటం వలన ఈ భక్తి లౌకిక భక్త్యా లేక అలౌకిక భక్త్యా అనే సందేహం వస్తుంది కదా. అందుకని అక్కడ మనం 23వ సూత్రాన్ని వరుసగా చూడకుండా 24ను ముందట చూసాం. ఎందుకంటే 24వ సూత్రంలో 23కి రెండుటికి కనెక్షన్ ఉంది. లోకంలో ఎవరైనా ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ తన మనస్సులో కోరిక, ఆశ ఒక స్త్రీ మీద, వేరే పురుషుడి మీద ఉంది, కానీ ఇక్కడ జీవిస్తున్నది, కాపురం చేస్తున్నది ఆ వేరే పురుషుడితోటి లేక వేరే స్త్రీతోటి. అలా హృదయంలో సీక్రెట్గా లవర్ వేరే ఎవరినైనా ప్రేమిస్తూ ఉండుంటే అది వ్యభిచార భక్తి లేక వ్యభిచార జీవనం లేక జారాణం ఇవ. జార పురుషుడు, జార స్త్రీ అంటే ఎవరైతే ఇలా వాళ్ళ భర్తను కాకుండా, భార్యను కాకుండా వేరే స్త్రీని, వేరే పరపురుషుడిని, పరస్త్రీని మనస్సులో ఆశిస్తూ వాళ్ళనే తలుచుకుంటుంటారో అట్లా ఉంటే అది జారాణమివ. కానీ ఈ గోపికా స్త్రీలకి అలాంటి భక్తిని చెప్పలామా? మరి వాళ్ళు భర్తలు, కుటుంబము, పిల్లలు అన్నీ ఉంటే ఈ కృష్ణుడు కృష్ణుడు అని చెప్పి ఈయనతోటే
ఉండాలని ఆయన్నే స్మరించుకుంటూ ఆయన ధ్యాసలోనే ఉన్నారు. ఇది తప్పు కాదా అంటే అది తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు ఆయన మహాత్మ్యాన్ని తెలుసుకున్నారు, మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే బయట సాధారణమైనటువంటి ప్రేమలో అది ప్రేమ కాదు. దాంట్లో వాళ్ళ సుఖమే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ సుఖం కోసం వేరే వాళ్ళని ప్రేమిస్తారు. ఆ ప్రేమించే వ్యక్తి యొక్క సుఖం కోసం వాళ్ళు ప్రేమించరు. ఇక్కడ 24వ సూత్రంలో అదే చెప్తున్నారు, తత్ సుఖ సుఖిత్వం. ఎవరికైతే ఇతరుల యొక్క ఆ భర్త యొక్క ఆనందం కోసమే నేను జీవించాలి, ఆయన సుఖమే ఆయన ఆనందమే నా ఆనందం సుఖం. అలాగే భర్త కూడా నా భార్య యొక్క ఆనందం సుఖమే నా ఆనందం అని చెప్పి అలా తత్ సుఖ సుఖిత్వం అంటే అర్థం. కానీ నారదులు వారు ఏం చెప్తున్నారు, తస్మిన్ నాస్తి ఏవ. దేంట్లో ఆ తత్ సుఖ సుఖిత్వం అనేటువంటిది ఈ లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి మనమందరం చెప్పేటువంటి ఆ ప్రేమ అనేటువంటిది అలా ఉండటం లేదే. అక్కడ తన సుఖం అతడి సుఖమే నా సుఖము, ఆమె సుఖమే నా సుఖమని చెప్పి ఎవరు జీవించట్లేదు. ఇక్కడ అందరూ వాళ్ళ సుఖం కోసం ఆ భార్య, ఆ భర్త, ఆ మనిషి నాకు ఇష్టమవుతున్నాడు కదా. అందుకని తస్మిన్ నాస్తి ఏవ అంటే అక్కడ దాని యందు, దేని యందు, మెటీరియలిస్టిక్ లవ్ నందు, ప్రేమనందు. ఇదంతా కూడా మనం గడిచిన సత్సంగంలో విచారణ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఇంకా కొంచెం ఈ లౌకిక ప్రేమకు అలౌకిక ప్రేమ, అలౌకికం ఏమంటే దేవుడి మీద ప్రేమకు ఈ భక్తి అనే దానికి ఏమిటి వ్యత్యాసం, అది తెలుసుకోవాలి మనం. అది తెలుసుకుంటే కానీ ఈ సూత్రాల వెనకున్నటువంటి ఆ గంభీరత అర్థం మనకు తెలియదు. లోకంలో చూపించేటువంటి ప్రేమను అది ప్రేమ అనకూడదు, అనలేం. ఎందుకంటే ప్రేమ అంటే తత్సుఖ సుఖిత్వం ఉండాలి, అది లేదుగా. అక్కడ ఎక్స్పెక్ట్ చేసే కదా, కమాండ్ చేసి డిమాండ్ చేసే కదా మనం ప్రేమను చూపిస్తున్నాం. గివ్ అండ్ టేక్ పాలసీ లాగానే కదా. అప్పుడు దాన్ని ఏమని పిలవాలంటే కామం అని పిలవాలి. కామ, ఇంగ్లీష్లో దాన్ని లస్ట్ అంటారు. మరొక పక్క చూస్తే ఈ దేవుడి మీద ప్రేమ, ఆత్మ మీద ప్రేమ అనేటువంటిది దీన్ని మాత్రమే ప్రేమని పిలవాలి. బయట సినిమాలు తీసి పాటలు పాడి ఎవరైనా చెప్తాడు నేను ఆమె ప్రేమలో పడిపోయినానంటాడు. ఇప్పుడు ఈ రెండిటికి భేదాలు చెప్తాను, కొన్ని వినండి. లౌకిక ప్రేమేమో కామం, దాన్ని లస్ట్ అంటారు. భగవత్ ప్రేమేమో భగవత్ ప్రేమని ప్రేమ అంటారు. ఇది భక్తి, అది ఆసక్తి. అది ఆసక్తి అటాచ్మెంట్ని కలిగిస్తుంది. ఇది భక్తి. కాబట్టి ప్రేమ అంటే దేవుడి మీద, ఆత్మ మీద చూపించే ప్రేమే ప్రేమని పిలవాలి. కానీ దీన్ని ఇంగ్లీష్లో లవ్ అంటాం, అంతటికీ ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం లవ్ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ, ప్రేమ ఈజ్ ఈక్వల్ టు భక్తి, భక్తి మీన్స్ పరమాత్ముడి మీద ఉండేటువంటి అనురాగం. మరొక పక్క లస్ట్, కామం, భౌతికమైన శారీరక సుఖం కోసం, నా సుఖం కోసం వాళ్ళని ఉపయోగించుకుంటాను, కానీ వాళ్ళ సుఖం నాకు ముఖ్యం కాదనేది లస్ట్, వ్యావహారిక ప్రేమ. చూడండి, ఇప్పుడు ఈ రెండిట్లో ఇంకా చాలా భేదాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రేమ, కామ అనే పదాలు వాడతాను. ప్రేమలో మనం ఎదుగుతాం, వి విల్ రైజ్ ఇన్ ద లవ్. కానీ తప్పుగా లోకంలో ఏం చెప్తాడు, ఐ ఫెల్ ఇన్ లవ్ అంటాడు. ప్రేమలో పడిపోయినట్ట. పడిపోయినావంటే నీకు దెబ్బ తగిలి ఉంటుంది. పడిపోవడం ఏంటి? ప్రేమలో, భక్తిలో ఎదుగుతాం, కామంలో దిగజారిపోతాం. అలాగే
దీంట్లో ప్రేమలో శాంతిని పొందుతూనే ఉంటాం, ఎక్కువ ఎక్కువ శాంతిని పొందుతాం. అక్కడ శాంతి నశించిపోతూ ఉంటుంది, శాంతి నశించిపోతుంటుంది. ఇక్కడ ప్రేమ అనేటువంటిది ఆత్మకు ఏర్పడినటువంటి, బుద్ధికి ఏర్పడినటువంటి జయం. ఆత్మని చెప్పడం కంటే బుద్ధికి ఏర్పడినటువంటి జయం, విక్టరీ. కానీ ఇక్కడ మనస్సు యొక్క అపజయం, మనస్సుకి ఇక్కడ అపజయం ఏర్పడుతున్నది. ఇక్కడ కామంలో. ప్రేమకు ఇవ్వటమే గుణంగా ఉంటుంది, కామానికి పొందుటయే, ఆశించుటయే గుణంగా ఉంటుంది. ప్రేమలో ఒక్కడు అందరి కోసం, కానీ కామంలో అందరూ నా కోసం, నాకందరూ. ఐ హ్యావ్ టు ఎంజాయ్ ఎవ్రీబడి, ఎవ్రీబడి షుడ్ బీ ఇన్ ఫేవర్ ఆఫ్ మీ అంటాడు. కాబట్టి ఇవన్నీ భేదాలు చూసి అర్థమవుతున్నాయా? ప్రేమలో ప్రేమ అనేటువంటిది చూపించేప్పుడు ఏం చెప్పాం ఇది ముందే, అన్కండిషనల్, ఏ కండిషన్ పెట్టను, ఇన్ స్పైట్ ఆఫ్ అంటాం ఇంగ్లీష్లో. అది అలా ఉన్నప్పటికీ, అతడు అలా ఉన్నప్పటికీ, ఆమె అట్లా ఉన్నప్పటికీ, లోకంలో ఎవరండి చూపిస్తున్నారు అట్లా ఉన్నప్పటికీ? ఇన్ స్పైట్ ఆఫ్ ఐ లవ్. అక్కడ బికాజ్ ఆఫ్, అది నాలే, నువ్వు అందంగా ఉన్నందువలన, నువ్వు డబ్బులు సంపాదిస్తున్నందువలన, నీ దగ్గర ఏవో కొన్ని ఎక్స్ట్రా గుణాలు ఉన్నందువలన, అందువలన అనేటువంటిది ఇక్కడ లేదు. ఇక్కడ కారణం లేదు, ఎక్స్పెక్టేషన్ లేదు, కండిషన్ లేదు, కమాండింగ్ లేదు, డిమాండింగ్ లేదు. కేవలం ఇవ్వటమే, ఇవ్వటమే. ఇచ్చుటలో ఆనందం, అక్కడ పుచ్చుకొనుటలో ఆనందం. సహజంగా లోకంలో మనుషులు ఏంటి, మేము మీ ఇంటికి వస్తే మాకేమిస్తావు, నువ్వు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? చూడండి, మేము మీ ఇంటికి వస్తే ఏమిస్తావు నువ్వు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మాకు? పూర్తిగా స్వార్థ బుద్ధే కదా మరిది. కానీ మహాత్ములు, భక్తులు, జ్ఞానులు మాత్రమే ఇలాంటి ఉత్తమమైనటువంటి పరమ ప్రేమతో అందరినీ ప్రేమిస్తారు, అందరినీ భగవత్ స్వరూపంగా చూస్తారు. అందరికీ ఆనందాన్ని పంచిపెట్టడమే ప్రేమ యొక్క స్వరూపం. ఆనందాన్ని పంచిపెట్టడం, అక్కడ ఆనందం కోసం, ఇంద్రియ సుఖం కోసం ఎదురు చూడటం. ఇక్కడ ఎమోషనల్లీ దిస్ పర్సన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ప్రేమ భక్తిలో. అక్కడ ఎమోషనల్ బ్రేక్ డౌన్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ అక్కడంతా. అందుకని బెదిరిస్తాం, ఎదిరిస్తాం, చేయి చూపిస్తాం అక్కడ. ఇక్కడ అలా లేదు, బెదిరించక్కర్లేదు, ఎదిరించక్కర్లేదు. నువ్వు అట్లా ఉన్నా కూడా నేను ప్రేమిస్తాను నిన్ను. నీ బాహ్య గుణాలు, నీ బాహ్యమైన అందమాన్ని చూడట్లేదు, నేను నీ స్వరూపాన్ని చూస్తున్నాను. ఎందుకంటే స్వరూప దృష్టిలో అంతా ఆత్మ, అంతా బ్రహ్మం, అంతా పరమాత్మ స్వరూపమే. చూసారా? అందుకని అంతా కూడా భగవంతుడి యొక్క స్వరూపమే అని మనం ముందుకు వెళుతుంటే దాన్ని భక్తి మార్గం, ప్రేమ అంటాం. జగత్తు, ప్రపంచం మొత్తం అసలు మిథ్య, అది నిజం కాదని చెప్తూ మనం బ్రహ్మతత్వంను తెలుసుకుంటానికి విచారణ చేస్తే దాన్ని జ్ఞాన మార్గం అంటాం. యాక్చువల్గా రెండుటి యొక్క అర్థం ఒకటే, రెండుటి యొక్క అర్థం ఒకటే. కానీ భక్తిని మూలముగా పెట్టుకుని మాట్లాడితే అలా ఉంటుంది, జ్ఞానాన్ని మూలంగా పెట్టుకుని మాట్లాడితే ఇలా ఉంటుంది. కానీ భేదం లేదు. రాబోయే సూత్రాలు చూస్తాం, భేదం లేదని తెలుసుకుంటాం. ఇది అర్థం చేసుకోవాలి బాగా, లేకపోతే మనకు అసలు భక్తి అంటే ఏంటి అర్థం కాదు, ఏమీ అర్థం కాదు. సరే, ఇన్ని భేదాలు ఉన్నాయి ప్రేమకు, కామమునకు. తర్వాత అందుకనే స్వామీజీ చెప్తుంటారు, జీవితం అనేటువంటిది సహజంగా లోకంలో పోట్లాటలు, కొంచెం
ఆ, భేదాలు అభిప్రాయాలు అట్లా వచ్చినప్పుడు కోపించుకున్నప్పుడు ఏం చెప్తాం? అసలు నిజంగా చెప్పాలంటే అంటే లైఫ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వాళ్ళకి. అసలు నేను ఎందుకు ఇట్లా ఇంకా ఉంచుకున్నానో తెలుసా? జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇన్ఫ్యాక్ట్ అంటాడు. అసలు నిజానికి చెప్పాలంటే ఎప్పుడో నిన్ను వదిలేసి ఉండేవాడిని, ఎప్పుడో నిన్ను వదిలేసేదాన్ని. ఇట్లా లైఫ్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటాడు. కానీ ఈ భక్తిలో, ఈ జ్ఞానంలో ఉన్న ఈ జ్ఞానులు భక్తులు వాళ్ళు లైఫ్ని ఏమంటారంటే, లైఫ్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మై డియర్, లైఫ్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ లవ్. లవ్ షుడ్ బీ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద లైఫ్. లవ్ అంటే అర్థం చేసుకోవాలి, ఏం లవ్ని గురించి మాట్లాడుతున్నానని. ఇంగ్లీష్లో ఈజీగా అర్థమవుతుందని చెప్పి లవ్ అంటున్నాను. Love is something to give it away, it just come back to you. It just like a magic penny, hold it tight, you won't have any. Therefore, lend it, spend it, give it away, it just come back to you. It just like a magic penny, hold it tight, you won't have any. లవ్ అనేటువంటిది ఇవంగా ఇంకా ఇంకా పెరుగుతుంది. ప్రేమ అనేటువంటిది అది నువ్వు గట్టిగా పట్టుకొని ఉంచుకున్నావంటే అసలు అది మ్యాజిక్, ఈ కాయిన్ లాగా నీ దగ్గర ఏమి ఉండదు, మిగలదు. చివరికి నువ్వు దుఃఖుడు అవుతావు, దుఃఖపడాల్సి ఉంటుంది. కాబట్టి కనుక్కో, లైఫ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ లవ్. అందుకని స్వరూప దృష్టిలో అందరూ స్వభావాలు, ఆ శరీరము, ఆ మనస్సు అలా ప్రవర్తిస్తుంది. కానీ అందుకని అందరూ దైవ స్వరూపులే, అందరూ పరమాత్మ స్వరూపులే, అందరూ ఆత్మస్వరూపులే అయినప్పుడు లైఫ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి ఎందుకు పోట్లాడుకుంటావు, ఎందుకు భేదం చూస్తావు, త్యాగం చేయటానికి మనసు రావట్లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఉండాలి అని చెప్పి గివ్ ఇట్ పాలసీ, గివ్ ఇట్ అవే, క్షమించే గుణం, ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఇతరులు చేసిన అపకారాలను, వాళ్ళు కలిగించే నీకు నష్టాలను కానీ ఏవైనా సరే, ఫర్గివ్ అండ్ ఫర్గెట్. అర్థమైందా? కానీ ఏం గుర్తుంచుకోవాలి? ఇతరులు నీకు చేస్తున్నటువంటి మేలుని నెవర్ ఫర్గెట్, నెవర్ గివ్ ఇట్ అవే. రాముడి యొక్క లక్షణం చెప్పేటప్పుడు రామాయణంలో ఈ విషయం చెప్పబడింది. రాముడుట తనకు ఎవరైనా ఏదైనా చెడుగా మాట్లాడినా, ఏదైనా అపకారం చేసినా, ఎట్లా అదన్నా అసలు దాన్ని గుర్తే పెట్టుకోడుట, అసలు మనసులోనే దాన్ని ఉండనేడుట. కానీ ఎవరైనా ఒక చిన్న ఉపకారం చేసినా కూడా వాళ్ళని పదే పదే జ్ఞాపకం చేసుకుంటాట, తలుసుకుంటాట. చూసారా? ఇంతటి మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ రాముడు విగ్రహవాన్ ధర్మమునకు, ఈ గుణములకు ఆయన ఒక చిహ్నం, మూర్తి, ధర్మమూర్తి రాముడు. కాబట్టి ఇలా అర్థం చేసుకోవాలి. ఈ తత్సుఖ సుఖిత్వం అని చెప్పానా, దాన్ని లోకంలో సహజంగా ఉండదు. అలా ఎవరికి ఉంటుంది? ఉంటే వాళ్ళు మహాత్ములు, వాళ్ళు జ్ఞానులు, భక్తులు. ఇతరుల యొక్క లోక కళ్యాణమే నా యొక్క సంతోషం, ఇతరుల యొక్క సంతోషమే నా సంతోషం అనేది ఇట్లాంటి జ్ఞానులకు మాత్రమే ఉంటుంది. లేక మీకు కొంచెం శాంపుల్ తెలియాలంటే, తల్లికి ఆ పసిపిల్లవాడి మీద, ఆ పిల్లవాడు కొంచెం రోజులు పెరిగి కొంచెం వయసు వచ్చేంతవరకు చూస్తే ఎంతో ప్రేమ. అది ఏంటంటే అక్కడ అమ్మ దేనిని ఆశించదు.
పిల్లవాడి యొక్క సుఖం, వాడి ఆరోగ్యం, వాడు వాడికి జ్వరం వస్తే ఈమెడికి నిద్ర పట్టదు. ఆ పిల్లవాడికి ఆకలి అయింది, వాడు ఏడుస్తున్నాడంటే తట్టుకోలేదు. దీన్నే తత్ సుఖిత్వం అంటారు. అందుకని అమ్మ త్యాగం చేస్తుంది చాలా. కానీ ఇది కూడా టెంపరీనే. కొంతకాలమై ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత తల్లి ప్రేమ గొప్పదే. కానీ తల్లి కూడా ఆ తర్వాత ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏంటి? వీడు నేను చెప్పిందే చదవాలి, మా అమ్మాయి నేను చెప్పిన ఆ పిల్లవాడిని పెళ్లి చేసుకోవాలి, నేను చెప్పినట్లుగా ఉండాలి, నాకు అనుగుణంగా ఉండాలని ఈవిడ కూడా కొంచెం సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు పెద్ద అయినప్పుడు ఇట్లా ఎక్స్పెక్ట్ చేసి మారుతుంది. కాబట్టి సుఖిత్వం అనేటువంటిది చివరి వరకు ఉండదు. ఉదాహరణ కోసం చెప్పాను. ఇది జంతువుల్లో కూడా చూడొచ్చు. అన్ని జంతువులు, ఆ పసి కూనలు పిల్లలు, పక్షులు కానీ, పిల్లులు కానీ, కుక్కలు కానీ, ఆ చిన్న పిల్లలు కన్నప్పుడు చూడండి ఎంత శ్రద్ధ చూపిస్తాయి. న్యాచురల్గా దానికోసం కష్టపడి అది 5-6 పిల్లలు పుడతాయి, అన్నీ కలిసి పాలు తాగుతుంటే ఈ తల్లి చాలా చిక్కిపోతుంది. ఈ పిల్లలను వదిలేసి అది తిండి వెతుక్కోవడానికి పోలేదు, దీన్ని రక్షిస్తుండాలి, వీటికి పాలిస్తుండాలి కదా. అందుకని ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. దీన్ని భగవంతుడు భగవద్గీతలో చెప్పినది చేర్చుకొని మనం అర్థం చేసుకోవాలంటే అక్కడ అన్నీ ఇదే చెప్తాడు. కొంచెం కొంచెం జ్ఞాపకం చేస్తాను. అనేక అధ్యాయాల్లో మయ్యర్పిత మనోబుద్ధి అంటాడు. వాళ్ళు ఎవరైతే వాళ్ళ బుద్ధిని మనస్సును నాకు అర్పిస్తారో, చూడండి మనం దేవుడికి ఏవేవో అర్పిస్తుంటాం, అసలు ఆయన అవన్నీ అడగనే లేదు. అనేకసార్లు చెప్పాను, కానీ ఇది వినటానికి చెవులకు నచ్చదు చాలామందికి. ఆయన అసలు ఈ రకమైనది నాకు ఇవ్వు, ఆ రకమైనది నాకు ఇవ్వని ఎక్కడా చెప్పలే. మధ్యలో మనం ఈ లోకంలో ఆ కాలంలో ఆ పెద్దవాళ్ళు ఏదో నిర్ణయించి చెప్పారు, నీకు భక్తిని పెంపొందించుటకు. మనం దాన్నే పట్టుకొని ఉంటాం. మయ్యర్పిత భగవంతుడు నువ్వు ఏమి ఇచ్చినా కూడా నాకు నువ్వు లక్షల రూపాయలు ఇవ్వు, పట్టు వస్త్రాలు ఇవ్వు, నీ జుట్టు ఇవ్వు, ఏవైనా ఇవ్వు బాబు, అవన్నీ నాకు నచ్చవు, నాకు అవన్నీ అక్కర్లేదు. ఇంకొకటి తెలుసా నీకు? అవన్నీ అసలు ఎవరివి? నువ్వు ఇచ్చేటువంటి వస్తువులు, పదార్థాలు, డబ్బులు అన్నీ ఎవరివి? అవన్నీ నాకు చెందినవి. ఈ మనుషుడు చూడండి ఎంత వీడికి అహంకారమో. ఏదో ఉద్యోగం చేశాను, నేను వ్యాపారం చేశాను, నాకు 4 డబ్బులు వచ్చినాయని చెప్పి ఆ డబ్బులు పెట్టి ఒక కొబ్బరికాయ కొని, ఆ పండ్లు కొని, పూలు కొని అది తీసుకెళ్ళి భగవంతుడికి ఇస్తారు. నీ దగ్గర డబ్బులుంటే సరికాదు, పువ్వులు సృష్టిలో రావాలిగా, చెట్ల నుంచి పండ్లు చెట్ల నుంచి కాయాలిగా, ఆ కొబ్బరికాయలు కొబ్బరి చెట్టు నుంచి రావాలిగా, అవన్నీ నువ్వు తయారు చేసావా? కాబట్టి ఆయన తయారు చేసినవి, ఆయనకి చెందిన వస్తువులని మనం తీసుకొచ్చి ఇదిగో నీకు ఇస్తున్నాను చూడు అని చెప్తాం. ఎంత మూర్ఖతనం, ఎంత చిలిపితనం, ఫూలిష్నెస్సే కదా ఇది. చింతన చెయ్యం. అసలు ఆయనకి ఏమి ఇవ్వగలవు నువ్వు? అన్నీ ఆయన అయినప్పుడు ఏమి ఇవ్వగలవు? ఆయనకి నేనేదో ఇవ్వాలి, ఇచ్చి ఆయన మెప్పించాలని అనుకునేటువంటి ఆ బుద్ధిని చూసావా? ప్రహ్లాదుడు చెప్పినట్లు మొదలు దాన్ని వదిలేసేయి. అందుకని ఆయన కూడా ఏమంటాడంటే భగవంతుడు, ఆయనో ఆమెయో ఎవరైనా దేవి భక్తులు ఉంటే అట్లా తీసుకోండి, ఎవరైనా ఒకటే, నీ మనస్సు నాకు కావాలి, నువ్వే నాకు కావాలంటాడు. దీన్ని మనం తట్టుకోలేము. నా మనస్సుని నీకు ఇచ్చేస్తే అప్పుడు నేను లేకుండా అయిపోతాను కదా. అదే భక్తిలో నేను లేకుండా అయిపోవాలి. కర్పూరం చూడండి, వెలుగుతుంది, మండుతుంది, చివరికి తాను లేకుండా అయిపోతుంది. కర్పూర ఆరతి చూపించేది ఎందుకో తెలుసా? చూడండి, దాని వెనక ఉన్నటువంటి తత్వం ఇదే. వేరే ఇంకా దాంట్లో ఏం అర్థమే లేదు. ఆయన్నేమో చీకటి గదిలో పెట్టి అక్కడ ఆయన మొహం కనపడకుండా దూరంగా పెట్టేసి ఆ లోపల ఏదో చిన్న నూనె నెయ్యి దీపం వెలిగిస్తే ఈ వచ్చే భక్తులకి ఆయన దేవుడు కనపడలేదే.
అని చెప్తే ఈ వీళ్ళు కర్పూరం పెట్టి దగ్గరికి తీసుకెళ్ళి చూడండి అని చెప్పి చూపిస్తాడు. ఆయన ప్రపంచం మొత్తాన్ని ప్రకాశింపచేస్తుంటే ఆయనేమో నువ్వు చీకటి గదిలో పెట్టి వచ్చే జనాలకి చూడండి అంటాడు. ఈ కర్పూరం 5 పైసలు 10 పైసలు పెట్టి వెలిగిస్తే, కానీ చూడండి కర్పూరం ఆయన చూపించింది, తర్వాత తానే లేకుండా పోయింది. అంటే అర్థం ఏమిటి? నేను భగవంతుణ్ణి తెలుసుకోవాలి, ఇక చూడటువంటి అర్థం చేసుకోవాలి, నేను లేకుండా పోవాలి. నేను లేకుండా పోవాలి, భగవంతుని అర్థం చేసుకోవాలంటే ఏంటి అర్థం? నేననేటువంటి అహంకార అభిమానం లేకుండా ఉన్నది భగవంతుడే. ఈ జ్ఞానం వస్తే చాలు. జ్ఞానమే ఇక్కడ ఏదో జరుగుతుంది, ఈ నెల్లి కర్పూరలాగా ఆ గుళ్ళో కలిసిపోతాడు అట్లా అనుకోకూడదు. మయి అర్పిత మనోబుద్ధి మయ్యాసక్త మనఃపార్థ, అన్నీ చూడండి, నా యందు మనస్సుని ఆసక్తితో ఉన్నవాళ్ళు. మయి చ అనన్యయోగేన, అనన్యమైనటువంటి భక్తి యోగంతో, జ్ఞానంతో కూడినటువంటి భక్తి యోగంతో ఎవరైతే నన్ను సేవిస్తారో, నన్ను గురించి చింతిస్తారో, అందుకని అర్జున తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ, అందుకని అన్ని వేళల అన్నిటి యందు, అన్ని కాలంలో, అన్ని దేశములలో, అన్నిటి యందు నన్నే స్మరించుతూ ఉండు, నా కోసం జీవించు. నీకు సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. నీకు వ్యవహారంలో ఏం జరగాలి అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అందరూ ఆశించేది మనం సంతోషమే కదండి. మరి ఆ సంతోషం ఈ లౌకిక ప్రేమలో, కామంలో వస్తున్నదా? రానే రాదు. ఇది గుర్తించాలి. కాబట్టి ఒక్క దేవుణ్ణి ప్రేమించావంటే నువ్వు అందరినీ ప్రేమించగలవు. బై లవింగ్ ద వన్ థింగ్, ద గాడ్, యూ కెన్ లవ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. చూసారా? అందుకనే భక్తుడు, జ్ఞాని ఈజ్ వన్ ఫర్ ఎవ్రీ వన్, బట్ ఇన్ ద కామం ఎవ్రీ వన్ ఈజ్ ఫర్ మీ. మోస్ట్ సెల్ఫిష్ కదా. ఇక్కడ ఈ తత్సుఖ సుఖిత్వం అనేటువంటిది మనం భార్యాభర్తలు, ఇది ప్రేమ అంటే మరి కామం, లవ్ అంటే శారీరకమైనది లోకంలో మ్యారేజే కదా, కళ్యాణం, పెళ్ళి. కానీ ఈ రోజుల్లో దానికి విలువ లేకుండా పోయింది. అసలు పెళ్ళి అనేటువంటిది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం చాలా పవిత్రమైనటువంటిది. దాన్ని అందుకని 7 జన్మల బంధం అంటారు. 7 అడుగులు వేస్తారు అగ్ని చుట్టూ తిరిగి అంటారు. ఇవన్నీ ఏంటంటే భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సహకరిస్తూ వాళ్ళ శారీరక సుఖం తీరుతుంది, పిల్లలు పుడతారు, అవన్నీ అవుతాయి. కానీ దాంతోపాటుగా వేద సంతతి లాంటి వేదమును రక్షించి కాపాడేటువంటి ఆ పిల్లలను కనాలి. ఆ మంత్రాలను అట్లాగే ఉంటాయి. గర్భధారణ మంత్రాలు, శ్రీమంత మంత్రాలు అవన్నీ చూస్తే సంస్కృతంలో వేద సంతతి కావాలి మాకు అని చెప్పి కోరుకొని అట్లా పిల్లల్ని కనాలి. కానీ కామము చేత జస్ట్ ఏదో ఎవరో ఎట్లాగో పుట్టారేరో అనకూడదు. అందుకని ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఎలా ఉండాలంటే, దీనికి కూడా మా స్వామీజీ చెప్తారు చాలా చక్కటి ఒక మెసేజ్. ఏంటంటే పెళ్ళైన కొత్తల్లోట మొదట ఇద్దరు మొదటి 10 సంవత్సరాలు అనుకోండి, షుడ్ బి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. ఒకళ్ళకొకళ్ళు అంత పిచ్చి ఎక్కినట్లుగా ఉండాలి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. అప్పుడే ఆ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది. ఆ తర్వాత పిల్లలు పుడతారు. ఈ మధ్యలోనే ఒకళ్ళిద్దరు పిల్లలు పుడతారు. ఆ తర్వాతట ఎలా ఉండాలంటే మరొక 10 సంవత్సరాలు కొంతకాలం మేడ్ ఫర్ ఈచ్ అదర్. మేడ్ ఫర్ ఈచ్ అదర్. నువ్వు నాకు, నేను నీకు. ఆ తరువాత జీవితంలో ఓన్లీ ఫర్ ఈచ్ అదర్. అంటే
నీకోసమే. నేను నీ దగ్గర నుంచి ఏది ఎదురు చూడను, ఏమీ ఆశించను, కానీ నీ మంచిని, నీ సుఖాన్ని, నీ సంతోషాన్ని కోరుకుంటాను. ఇలా భార్యాభర్తలు కూడా జీవించాలి. అక్కడ మొదలైందంటే అది ఆ ప్రేమ అట్లా 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 పెరిగి పెద్ద అగ్నిజ్వాలగా అయి ఆ భగవంతుడు సత్యం అంటే ఏంటనే తెలుస్తుంది. ప్రపంచం మొత్తాన్ని ప్రేమిస్తాం. లోకా సమస్తా సుఖినో భవంతని చెప్తే దానికి అర్థం రావాలి హృదయంలో నుంచి. ఏదో పైపైన లిప్ సర్వీస్ కాదు. చూసారా, బీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఓన్లీ ఫర్ ఈచ్ అదర్. చూసారు ఎంత చక్కగా. దీన్నే ఓన్లీ ఫర్ ఈచ్ అదర్ అని వచ్చేటప్పుడు వానప్రస్థ ఆశ్రమానికి నువ్వు ఆ స్టేజ్కి వచ్చేసావు. రిటైర్డ్ స్టేజ్ అంటే వానప్రస్థం. ఇంకా నువ్వు అప్పుడు ఎట్లా ఉండాలి, నీ యొక్క కర్మలు ఎట్లా ఉండాలి, నీ మనస్సు ఎలా ఉండాలి, మానసికంగా ఏం చేయాలి, ఈ శాస్త్రము, శ్రవణము, భక్తిలో అట్లా ఎదిగిపోవాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి. దానికి ప్రయత్నం మొదటి నుంచి ఉండాలి. అందుకనే ఈ భార్యాభర్తలు ఒక నదికి వెళ్ళి సముద్రంలో కానీ నదిలో కానీ ముఖ్యంగా స్నానం చేసేప్పుడు ఇద్దరు చేతులు పట్టుకొని ఒకళ్ళకొకళ్ళు ముక్కు మూసుకొని ఇద్దరు కలిసి మునుగుతారు. ఆ మునిగేటప్పుడు అసలు దానికి మంత్రాలు కూడా ఉంటాయి. లేకపోతే వీళ్ళు మనసులో అనుకుంటారు, మరలా 7 జన్మలకి మన ఇద్దరం భార్యాభర్తలుగానే ఉండాలని అనుకోనిట అట్లా ఇద్దరు కలిసి మునుగుతారుట 3 సార్లు 7 సార్లు. ఇది ఈ కాలంలో అర్థమవుతుంది. ఇది ఎందుకు అట్లా అన్నారు? అంత పవిత్రమైన బంధం వివాహం అంటే. నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు జ్ఞానం పొందేంత వరకు నీకు నేను సహకరిస్తాను 7 జన్మలైనా. అప్పుడు భర్త ధర్మ పరిపాలకుడుగా, ధర్మం తెలిసినవాడుగా ఉంటే అటువంటి భర్తను ఈ భార్య అనుసరిస్తూ ఉంటే ఆ భార్యకి పేరు సహధర్మచారిణి. కానీ ధర్మం అక్కడ భర్తలో ఉండాలి. మరొకటి ఏం చెప్పారంటే, ఆ భర్తకు ఒకవేళ ధర్మంగా లేకుండా అతడికి ఏదైనా వ్యసనాలుండి అతడు తప్పుదావలో ఉన్నా కూడా నువ్వు భర్తని సేవించు అని చెప్పారు. ఇది ఈ రోజులు ఒప్పుకుంటారండి? ఒక చిన్న మాట అన్నాడుట, ఇట్లా అన్నాడుట, ఒక బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వలేదుట, వెడ్డింగ్ డేకి శారీ కొనలేదుట, వెంటనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది పిల్ల, లేకపోతే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇద్దరు ఇట్లా ప్రవర్తిస్తారు. ఇదేం ప్రేమండి? అక్కడ అంత చెప్పారు. అలా భర్త ఎలా ఉన్నాను, నువ్వు స్త్రీకి భర్త దైవం అని చెప్పారు. ఇది స్త్రీలని తక్కువ చూస్తూ చెప్పేదిను, పురుషులను గొప్పగా చేసి మాట్లాడేది కాదండి. ఇది ధర్మం, శాస్త్రం. ఇది ఈ రోజుల్లో అర్థం అవడం చాలా కష్టం, కానీ చెప్పాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి వ్యాసపీఠం మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. కొంచెమైనా అర్థం చేసుకోండి, ఎవరైనా అమలు పరుస్తారు, చిన్నలు పెద్దలు. అందుకని పెళ్ళిళ్ళు కాబోయే ఈ పిల్లలకందరికీ ఈ విషయాలు తెలియాలి. 7 జన్మలు. అందుకని నేను ఇక్కడ నీతోటి అలా జీవిస్తాను, నువ్వు నాకు సహకరించు. సో సహధర్మచారిణిగా ఉంటూ పతివ్రత విషయం చెప్తున్నాను. భర్త అట్లా ఉన్నా కూడా పతిని అనుసరించి ఏకపత్ని వ్రతం, ఆ వ్రతంలో ఉండేటువంటి ఆ స్త్రీకిట సకల సాధనలు అన్నీ దాంట్లోనే అయిపోతాయి. తాను జ్ఞానమును పొందుటకు, పరమ భక్తిని పొందుటకు, చిత్తశుద్ధిని పొందుటకు స్త్రీకి మరొక సాధన అక్కర్లేదండి. ఏ గుడికి వెళ్ళక్కర్లేదండి. తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే అట్లా ఏం పెట్టారంటే, స్త్రీ చిన్నది, ఆ భర్తకు సేవ చేయను, భర్తను అనుసరించు, భర్తకు సేవ చేయి. అనుసరించాలంటే అతను తప్పు మార్గంలో పోతున్నాడు, పోయినా కూడా నువ్వు ఆయనకి చేయాల్సినటువంటి సేవని చేయి. ఆ సేవలో నిజమైన సేవాభావం ఉంటే నువ్వు పతివ్రత అవుతావు. పతివ్రతలు ఎందుకు అంత గొప్పగా చెప్పారు మన శాస్త్రాలు? వాళ్ళకి ఎంత శక్తి వచ్చింది, అది పురాణాల్లోని కాదు. నీ చిత్తం శుద్ధి అయిపోతుంది నీకు. అందుకని స్త్రీలకు యాక్చువల్గా చాలా ఈజీగా
సులభంగా ఈ శాస్త్రాలు చదవకుండానే వాళ్ళకి చిత్తశుద్ధి ఏర్పడిపోయి ఏ కర్మలు చేయక్కర్లేదు. స్త్రీ ఏదైనా యజ్ఞం యాగం చేయాలా కూర్చొని భర్తకి పక్కన ఉండి ఆయన చేయి పట్టుకుంటే చాలు, ఆయనకి కావలసినవన్నీ ఏర్పాటు చేసి పెడితే చాలు. కాబట్టి ఈ విషయం 4 సూత్రాలని కలిపి మనం ఇలా చక్కగా అర్థం చేసుకోవాలి. దీనికి ఒకదానికి ఉన్నటువంటి సంబంధం. అందుకని కొంచెం జనరల్గా కుటుంబ విషయాన్ని కూడా నేను మీకు విస్తరించి చెప్పాను. ఆ తర్వాత ఇప్పుడు 25వ సూత్రాన్ని చూద్దాం. సాతు కర్మజ్ఞాన యోగేభ్యః అపి అధికతరా. ఈ భక్తి అనేటువంటిది, భక్తిని ఇప్పుడు పొగుడుతున్నారు. శాస్త్రంలో ఎప్పుడు కూడా ఏదైనా ఒక విషయాన్ని బాగా దాన్ని ఉన్నతముగా గొప్పదిగా హైలైట్ చేసి చెప్పాలంటే కింద ఉన్న వేరే అదర్ ఆస్పెక్ట్స్ని వాటన్నింటినీ కొంచెం తగ్గించి చెప్తుంది, లో ఒపీనియన్ తోటి చెప్తుంది. కానీ దాన్ని అక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇలా హై ఒపీనియన్ చెప్పేది ఎందుకంటే ఆ సందర్భంలో దాన్ని కొంచెం హైలైట్ చేయడం కోసం. ఉదాహరణకు విష్ణు సహస్రనామం ఫలశ్రుతి చెప్పేటప్పుడు ఇన్ని చెప్పి ఇది ఒక్కటే చాలు అనేసి చెప్పబడుతుంది. లలితా సహస్రనామం చదివితే ఇది ఒక్కటే చాలు, ఇది చదివితేనే. ఈ రోజులో ఇంకా కూడా ఎక్కువ ప్రాపగాండా అయింది మీడియాలో. విష్ణు సహస్రనామం ఈజ్ ఎనఫ్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. సరే, అట్లా చదివానండి నేను 20 సంవత్సరాలుగా విష్ణు సహస్రనామం చదువుతున్నాను. నీకు ఎలా ప్రాబ్లమ్స్ పోయినాయా? అట్లా ఎలా ప్రాబ్లమ్స్ పోవాలి, మళ్ళీ ప్రాబ్లం రాకూడదు. అట్లా ఎవరికైనా జరిగిందా చూపించండి ఒక్క ఉదాహరణ. కానీ మరి ఎందుకు అట్లా చెప్తారంటే, అలా చెప్తే నువ్వు అట్లీస్ట్ దాన్ని ఒక ఇంట్రెస్ట్ తోటి ఫలం వస్తుందని చెప్పి దాంట్లో బాగా ఇంట్రెస్ట్ చూపించి పాల్గొంటావు, చేస్తావు. దానివల్ల నీకు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. కొంచెం భక్తి, భగవంతుడి మీద నియమం, ఒక టైంకి చదవాలి, రెగ్యులర్గా చదవాలి, చదివిన తర్వాత నేను అన్నం తింటాను, ఇవన్నీ మంచివి, నిన్ను సరిగ్గా ఒక మార్గంలోకి తీసుకెళ్తాయి. కానీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వటం అనేటువంటిది ఈ వ్యావహారిక నామరూప ప్రపంచంలో రిలేటివ్ వరల్డ్ అంటాం. అక్కడ ఇంపాసిబుల్, అసాధ్యం. అక్కడ పర్ఫెక్షన్ని తీసుకురాలేము, అన్నిటినీ సాల్వ్ చేయలేము. కానీ ఎప్పుడు నువ్వు ఈ భక్తి జ్ఞానముతోటి ఉత్తముడు అవుతావో, ఉన్నతుడు అవుతావో అప్పుడు తెలుస్తుంది ఈ భక్తి వలన, ఈ జ్ఞానము, వేదాంతం వలన ప్రాబ్లమ్స్ అన్నీ డిజాల్వ్ అయిపోతాయి. నాట్ సాల్వింగ్, దే విల్ డిజాల్వ్. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేటువంటివి నీ యొక్క దృష్టి, నీ యొక్క దృష్టికోణం, నువ్వు ఈ ప్రపంచాన్ని చూసే విధానం, నువ్వు వీటిని సత్యం అనుకుంటూ వాటి మీద ఆధారపడుట చేత, నీ అజ్ఞానము చేత, నీ కర్మల చేత, నీ కోరికల చేత నువ్వు మరలా ఈ చక్రంలో ఇట్లాగే కామకర్మ జన్మ జన్మ కామకర్మ అని ఇట్లా తిరిగిపోతున్నావు. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ భక్తి శాస్త్రము, భక్తి విషయం కాబట్టి నిజంగా చెప్పాలంటే ఈ భక్తి వీటన్నిటికంటే చాలా అధికతరం, గొప్పది. అధికతరం అంటే సూపర్లేటివ్ డిగ్రీ. వేటికంటే? కర్మ జ్ఞాన యోగేభ్య అని 3 పదాలు వాడారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కర్మ కంటే గొప్పది కర్మయోగము. కేవలం కర్మఠరులుగా ఉంటూ ఆ కర్మలు, ఈ కర్మలు, ఇవన్నీ చేస్తే దానికంటే ఈ భక్తి గొప్పది. ఎందుకంటే ఆ కర్మలన్నీ ఎందుకు? నీకు చిత్తశుద్ధి రావడానికే. అర్థమైందా? ఆ తర్వాత యోగ అనే పదం ఉంది. ఈ యోగ అనే పదాన్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటేమో యోగం, రాజయోగం చేసి శరీరాన్ని బాగా కంట్రోల్ చేయటం, ప్రాణాయామాలు చేయటం, అవి చేయటం, రకరకాలైనటువంటి సాధనలు చేసి ఏదో కంట్రోల్ చేయాలని ప్రకృతిని చేసేటువంటి దాన్ని కూడా అర్థం తీసుకోవచ్చు. కానీ ఇంకా కరెక్ట్ అయిన అర్థం కావాలంటే ఇక్కడ ఉపాసన యోగ, అది కర్మయోగ.
ఉపాసన యోగా అంటే ఏంటి? ఉపాసన ఎందుకండి చేస్తాడు? ఆయన నరసింహ ఉపాసకుడు, ఈయన దేవి ఉపాసకుడు. ఎందుకు చేస్తాడు? ఆ దేవి మీద అంత ఎక్కువగా సాధన చేసి మంత్రం చెప్పి ఆవృత్తులు చెప్పి లక్షల సార్లు మంత్రం, అతని మంత్రసిద్ధి వస్తుంది వాటి వలన. అది చేసేటప్పుడే ఏదో ఆశతోటి కోరికతోటి చేస్తాడు. కానీ నేను నిన్ను ఉపాసిస్తున్నాను ఎందుకంటే నాలో అజ్ఞానం పోవాలని ఎవరు చేయరండి. ఎవరు చేయరండి. శ్రీ విద్య ఉపాసన చేసేవాళ్ళు ఎప్పుడైనా ఇట్లా అనుకొని చేస్తారా? అసలు నా యొక్క అహంకారము, నా యొక్క అజ్ఞానము పోవాలి అని చెయ్యరు. వాళ్ళు ఈ శ్రీ విద్య చేస్తే నాకు కొంచెం నా తేజస్సు పెరుగుతుంది, నా మేధస్సు పెరుగుతుంది, నేను అప్పుడు అందరినీ కొంచెం అట్రాక్ట్ చేస్తాను, అందరికి దీన్ని నేర్పిస్తానని చెప్పి డబ్బులు కూడా వసూలు చేస్తాను, కొంచెం ఇతని దగ్గర ఎక్స్ట్రా అంత క్వాలిటీస్ని పెంపొందించుకొని తాను స్పెషల్గా ఉండాలని చేస్తాడే. కానీ ఆ శ్రీ విద్యని, విద్య అది శ్రీ విద్య అంటే విద్యల్లోకెల్లా ఉత్తమమైన విద్య. ఉత్తమమైన విద్య ఏమిటి? బ్రహ్మ విద్య. ఎందుకంటే బ్రహ్మమును తెలుసుకుంటే అజ్ఞానం పోతుంది, జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది కదా. అది ఎవరైనా అడుగుతారా? ఏ ఉపాసకుడు కూడా అడగడండి. అందుకని ఉపాసన కూడా చిత్త ఏకాగ్రతను, నీలో క్రమశిక్షణ ఇవన్నీ ఇస్తుందే కానీ దాంట్లో కూడా ఈ మనం మాట్లాడేటువంటి అద్వైత శుద్ధ పరాభక్తి రాదండి. ఎంతమంది ఉపాసకులు, ఎన్ని కథలు ఉన్నాయి, ఎంతమంది చెప్పాను కదా ఆ రోజు. రాక్షసులు కూడా చాలా గొప్ప తపస్సు చేస్తారు. వాళ్ళ గురించి మనకు తెలుసు, ఎన్నో కథలు ఉంటాయి. ఏ దేవుని గురించి తపస్సు చేశాడో ఆ దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఆయన దగ్గర వరం అడిగాడు. నేను ఎవరి తల మీద చేయబెట్టినా కూడా వాళ్ళు భస్మం అయిపోవాలని అడిగాడు ఒక రాక్షసుడు. ఆ వరం ఇచ్చిన తర్వాత ఈ రాక్షసుడు అన్నాడు, నువ్వు ఇచ్చిన వరం పనిచేస్తుందో లేదో నాకు ఎలా తెలుసు, అందుకని టెస్ట్ చేసి చూస్తానన్నాడు. ఎక్కడంటే మొదట నీ తల మీదనే చేయబెడతా అన్నాడు. చూడండి, భక్తి అన్నాడు, ఇక్కడ తపస్సు అన్నాడు, ఉపాసన చేశాడు, ఆ దేవుని ప్రత్యక్షం చేసుకున్నాడు. చివరికి బుద్ధి ఏమైనా మారిందండి? ఇట్లాంటి బుద్ధే, వినాశకాల విపరీత బుద్ధి. ఆ వరం ఇచ్చిన ఆయన మీద చేయబెడతానంటాడు, తల మీద చూస్తానంటాడు. ఆయన పరిగెట్టి వెళ్ళాడు తప్పించుకోవటానికి. చూశారా? అందుకని ఇవన్నీ విని మనం ఏదో అని అపోహలో పడిపోకూడదు ఉపాసన యోగ కంటే. తర్వాత జ్ఞానం అనే పదం కూడా వాడారు ఇక్కడ. జ్ఞానం అంటే దీన్ని అర్థవాదముతోటి, ఇప్పుడు అప్పుడంటే జ్ఞానము కంటే కూడా భక్తి పెద్దదండి. రెండుకి డిఫరెన్స్ ఉందా? లేదే. మనం ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాను, అన్ని చోట్ల అన్ని రోజులు పరాభక్తి, అద్వైత జ్ఞానము, నిర్గుణ భక్తి ఇవేగా చెప్తున్నాను, జ్ఞాని భక్తి అని. అప్పుడు ఎక్కడ సపరేట్ చేయలే. మరి ఇక్కడ వేరే నారదుల వారే చెప్తున్నారు జ్ఞానము కంటే అని అంటే, ఇక్కడ అర్థవాదం అంటాం దాన్ని. అర్థవాదం అంటే ఈ సందర్భంలో ఇక్కడ నీకు ఆ ఏకాంత భక్తి దేని మీద? ఆత్మ మీద భక్తి ఉన్నప్పుడు అది జ్ఞానమే. పరమాత్ముడి మీద భక్తి అంటే అది జ్ఞానమే. నీకు అట్లా ఒక ఆ మాహాత్మ్యము, ఆయన యొక్క గొప్పతనం, ఆయన ఇంత గొప్పడివాడా, సో ఆయన తెలుసుకోవాలి నేను అని నీకు ఒక కోరిక వస్తుంది. చూసారా మనసులో? దాన్ని ఏమంటారు? జిజ్ఞాసు. గీతలో చెప్పాడు కదా, జిజ్ఞాసు భక్తుడు. ఏంటి ఇక్కడ జ్ఞానం అంటే జిజ్ఞాస. ఇతడికి కొంచెం ఇండైరెక్ట్ నాలెడ్జ్ ఏర్పడింది. ఆ దేవుడి గురించి, దాని గురించి ఇక్కడ ఏదో విన్నాడు, కథ విన్నాడు, తెలిసింది. ఈజ్ నౌ క్యూరియస్ అబౌట్ ఇట్. ఇలా క్యూరియస్గా ఉండటం ఎంతకాలం ఉన్నా కూడా నువ్వు సపరేట్గా ఉండి నేను ఎంక్వైరీ చేయాలి, ఆ దేవుణ్ణి ఎంక్వైరీ చేయాలి. నువ్వు దేవుణ్ణి ఎంక్వైరీ చేసి ఏం చేసినా కూడా గాడ్ పార్టికల్ కనుక్కుంటున్నాను అన్నట్టు ఈ సైంటిస్టు, అది నీకు ప్రయోజనపడదు, నిన్ను అవతల ఒడ్డుకి దాటించదు, సంసార చక్రం నుంచి దాటించదు. నిన్ను లేకుండా ఈ
ఆ? నువ్వు అనేటువంటిది అసలు ఆ పరమాత్ముడే, జీవుడనేవాడు లేడు, జీవ ఈశ్వరులు ఒకటే అనేది తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోవటానికి వీడు ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇంకా పొందలేదు. కాబట్టి ఆ జిజ్ఞాసుగా ఉండి క్యూరియాసిటీ తోటి అట్లీస్ట్ ఇదేదో ఉందే తెలుసుకుందామని చెప్పి ఇంకా సాధన చేసే జ్ఞానిగానే ఉన్నాడు. అందుకని జ్ఞానం అనే పదమే కానీ జ్ఞానము కంటే భక్తి గొప్పదని చెప్పటానికి చెప్పలే ఈ సూత్రం. అలా చెప్తే కాంట్రడిక్షన్ వస్తుంది కదా. ఎందుకంటే ఉపనిషత్తులో కానీ భగవద్గీతలో కానీ భగవంతుడు జ్ఞానేన ఏవతు కైవల్యం, జ్ఞానము చేత మాత్రమే ఒక మనిషికి ముక్తి వస్తుందని చెప్పినప్పుడు ఇప్పుడు దానికంటే కూడా భక్తి ముఖ్యమంటే ఏంటి అర్థం? ఇక్కడేం అర్థం చేసుకోవాలంటే జిజ్ఞాసు జ్ఞానంలో నుంచి ఆవిడ దాటి సాధనలను అయిపోయినాయి. ఇప్పుడు సాధకుడు లేడు, సాధన లేదు, సాధన సాధ్యం కలిసిపోయినాయి, సాధకుడు లేడు. మిగతా వాటన్నిటికీ సాధనలు వేరు, సాధ్యం వేరుగా ఉంటుంది. నేను ఈ శ్రీచక్ర ఉపాసన సాధన చేస్తాను, నాకు అష్టసిద్ధులు రావాలి, లేక నాకు బాగా డబ్బులు రావాలి, చేసింది సాధన. ఇది ఏది సాధించడానికి సాధ్యం వేరే. కానీ భక్తిలో భక్తి సాధనను సాధించేటువంటిది వేరు కాదు. సాధన సాధ్యముల భేదము లేకుండా పోతుంది. ఇది కొంచెం సూక్ష్మం, అర్థం చేసుకోవాలి. ఆ భేదం ఉండదు, సాధన సాధ్య భేదం. అప్పుడు ఒకటైపోతాడు. అట్లాంటి భక్తి వచ్చినప్పుడు అది జ్ఞానమే. రాబోయే సూత్రాల్లో మనకే అర్థమవుతుంది. అందుకని భక్తి జ్ఞానం అనేటువంటిది సపరేట్ చేసే విషయాలు కాదు అని తెలుసుకోవాలి. సాతు కర్మ జ్ఞాన యోగేభ్య అపి అధికతర, గొప్పది అని భక్తి విషయం చెప్తున్నాం కాబట్టి దాన్ని హైలైట్ చేసి అన్నారు. కానీ అప్పుడు జ్ఞానం అక్కర్లేదు, వేదాంతం తెలుసుకోక్కర్లేదు, ఉపనిషత్తులు చదవక్కర్లేదు, ఏం అర్థం చేసుకోక్కర్లేదు. అసలు నారద భక్తి సూత్రం ఎందుకు అప్పుడు? ఇక్కడ ఒక్కొక్క సూత్రంలో ఎంతెంత లోతుగా మనం ఆలోచన చేసి చింతించి తెలుసుకుంటున్నాం. లేకపోతే ఈ విషయాలు మనకి ఎప్పుడైనా ఏమైనా తెలుసా? 20, 30, 40 ఏళ్ళు 50 ఏళ్ళు వరకు కూడా గుళ్ళకి వెళుతున్నాము, పండుగలు చేసుకుంటున్నాము, పూజలు అంటున్నాము, ఏవో చేస్తుంటే ఎక్కడున్నా నేను ఇప్పుడు? ఎంత ఎదిగాను, ఏమి పొందాను, ఏమి పొందాలి, ఏమి పొందాలి? ఇక్కడ సాధ్యం అనేటువంటిది, సాధన సాధకుడు అంతా ఒకటే, ఉన్నది భగవంతుడు ఒక్కడే అయినప్పుడు అప్పుడు భక్తిలో ఏం చేయాలి? నిన్ను నువ్వు సమర్పణ చేసుకో అన్నారు. అందుకనే నిన్ను సమర్పణ చేసుకో అంటే అసలు అది ఎవరికి అర్థం కావట్లేదు. చూసారా? 26వ సూత్రాన్ని కూడా కలిపి మాట్లాడతాను ఇప్పుడు. చిన్నది, ఫలరూపత్వాత్. ఎందుకు ఇట్లా ఇది చాలా గొప్పది, ఉన్నతమైనది, ఉత్తమమైనది అని చెప్తున్నామంటే దీని ఫలము అన్ని యోగాలు నువ్వు ఏవైనా చెయ్యి, చివరికి నువ్వు పొందవలసింది ఉత్తమమైనటువంటి పరాభక్తి. పరాభక్తి అంటే అది జ్ఞానముతో కూడి ఉంటే కానీ అది పరాభక్తి, శుద్ధభక్తి అవ్వదు. దాంట్లో పరిపూర్ణ త్యాగం ఉంటుంది, తత్సుఖ సుఖిత్వం ఉంటుంది. ఉపనిషత్తులో జ్ఞానం గురించి కూడా నా కర్మణాన ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు. త్యాగము చేత మాత్రమే ఒక జీవుడు తాను అమృత స్వరూపుడని తెలుసుకోగలడు. కాబట్టి ఆ త్యాగం అనేది చెప్పబడింది ఉపనిషత్తులో. ఇక్కడ కూడా తత్సుఖ సుఖిత్వం, నేను నాకు అంటే ఏమీ లేదు, అన్నీ ఆయనవి, ఆయన నడిపిస్తున్నాడు. నా కర్మల యొక్క ఫలాన్ని ఇచ్చేటువంటి కర్మఫల దాత. కాబట్టి అనుభవించాల్సింది కర్మలు నేను ఇప్పుడు కర్మలకు అందుకని ముఖ్యత్వం ఇవ్వకుండా, నా మనస్సులో కర్తృత్వ భోక్తృత్వ భావాలను పెంచనీయకుండా నేను అప్పుడు భగవంతుడికి సమర్పించి వచ్చి నాకు దొరికేవన్నీ ఆయన ప్రసాదం, నేను చేసేవన్నీ ఆయనకి అర్చన.
భావన. ఇప్పుడు దీనికి ఏ గుడికి వెళ్ళి చేయాలి అర్చన? ఎప్పుడు అర్చనే, 24 గంటలు. మనస్సులో గనక ఈ విషయం అర్థమైందంటే అన్ని ఫలరూపత్వ, దీని యొక్క ఫలాన్ని చూసామంటే అన్ని యోగాలు మెట్లుగా ఉంటే ఈ జ్ఞానముతో కూడిన భక్తి, నేను కేవలం భక్తి అని చెప్పను, అలా చెప్తే మీరు అప్పుడు ఈ జ్ఞానానికి ముఖ్యత్వం ఇవ్వరు. జ్ఞానం అంటే ఏమిటండి? ఈ విన్నది తెలుసుకొని ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా, దీన్నే జ్ఞానం అంటాం. అందుకని భక్తి ఎక్కడికైనా పోయిందా? ఉంది. నన్నే నేను సమర్పించుకోవడానికి నేను రెడీగా ఉన్నాను, నా అహంకారాన్ని త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాను. రాబోయే సూత్రంలో వస్తుంది. నేను శరీరం కాదని ఒప్పుకొని రెడీగా ఉన్నాను. అప్పుడు అన్ని యోగముల కంటే ఇప్పుడు చెప్పినట్లు కర్మయోగం, రాజయోగం, కుండలిని యోగం, మంత్రయోగం, తంత్రయోగం, ఎన్నెన్నో ఉన్నాయి కదా, బ్రాంచెస్ ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా ముందు చేయవలసిన చిన్న చిన్న సాధనలే. అన్నీ అందరికి అవసరం లేదు, అన్నీ అందరూ చేయలేరు, చేయకూడదు కూడా. ఇట్లా అవన్నీ ఇవన్నీ అని చెప్పి రకరకాలుగా మనసు పరిగెత్తకూడదు. అందుకని ఏకాంతం అని చెప్పాం. ఏకాంత భక్తి, ఒక గురువు, ఒక గురువు యొక్క ఉపదేశం, ఆ మార్గంలో నడు. గురువును నమ్మినవాడు, దేవుని నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోడు. కర్మను మాత్రమే నమ్మి ఉన్నవాడు కర్మభ్రష్టులు అవుతారు. యోగను మాత్రమే నమ్మి ఉన్నవాళ్ళు యోగ భ్రష్టులు అవుతారు. కానీ భక్తిని జ్ఞానమును నమ్మి ఉన్నవాళ్ళు, గురువుని శాస్త్రాన్ని నమ్మి ఉన్నవాళ్ళు ఎన్నటికీ భ్రష్టులు కారు. అలా అయినది శాస్త్రంలో ఎక్కడ కూడా ఉదాహరణ కనపడదు. కానీ యోగ భ్రష్టులు, కర్మభ్రష్టులు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాను, ఇప్పుడు కర్మలో ఎదుగుతాము కానీ దిగజారం. ఫలరూపత్వాత్, వీటన్నిటి యొక్క ఫలం చివరికి ఏర్పడవలసింది ఈ అనన్య భక్తి, ఏకవస్తు జ్ఞానం. మిగిలిన వాటన్నిటిలో కూడా అనేక సాధనలు, అనేక సాధ్యాలు. అందుకని చూడండి, ఒకడొకడు చేసే సాధన వేరే. నేను ఆ దేవుణ్ణి అట్లా పూజిస్తాను, నేను ఇలా మొక్కుకున్నాను. ఇంకొక ఆవిడ ఇంకొక వీటిలో ఇంకొకడు, నేను ఈ దేవుడి దగ్గరికి వెళ్తాను, లేకపోతే నేను అయ్యప్ప దగ్గరికి నడిచి వెళ్తాను, ఇప్పుడు 10 సంవత్సరాలు వెళ్తున్నాను, ఇంకా వెళ్తాను. అతడి యొక్క కోరికలు ఏమిటో, అతడేమి సాధించాలనుకున్నాడో ఈ సాధన చేస్తున్నాడు. ఇలా లోకంలో చూస్తే ఈ భక్తి పేరుతోటి, మతం పేరుతోటి కానీ అనేక సాధనలు, అనేక గమ్యాలు, సాధ్యాలు. కానీ ఈ నిజమైన భక్తి, మనం మాట్లాడి అద్వైత జ్ఞానంతో కూడిన ఈ భక్తి అంటే ఒకే సాధనం, ఒకే సాధ్యం. జ్ఞానముతో కూడిన భక్తి సాధనం, లేక భక్తితో కూడిన జ్ఞాన సాధనం అండ్ మోక్షం ఒకే సాధనం. అవన్నీ మిగతావి నిన్ను ప్రిపేర్ చేస్తాయి. నేరుగా దీనికే వచ్చావనుకో, దీన్ని అర్థం చేసుకున్నావంటే నువ్వు తొందరగా ఒడ్డెక్కుతావు. తొందరగా ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఆనందంగా జీవిస్తావు. రాబోయే ఎన్ని సంవత్సరాలు నువ్వు బతుకుతావు, ఈ శరీరం ఉంటుందో ఆనందంగా ఉంటావు. నీకు నువ్వు ఉపయోగకరంగా ఉంటావు, అందరికి ఉపయోగకరంగా ఉంటావు. నీకు నువ్వు బర్డెన్ అవ్వవు, అందరికీ బర్డెన్ అవ్వవు. యూ విల్ బీ అన్ అసెట్ టు యువర్ సెల్ఫ్ అండ్ టు ద సొసైటీ. ఇంతకంటే ఏం గొప్ప ఫలం కావాలండి? కాబట్టి ఫలరూపత్వాత్. 27వ సూత్రం, ఈశ్వరస్యపి అభిమానద్వేషిత్వాత్ దైన్యప్రియక్త్వాచ్చ ప్రియక్త్వత్వాచ్చ. ఇక్కడ మరొకటి చూడు, ఇలా ఆలోచించినా కూడా ఈశ్వరుడికి కూడా అహంకారము, అభిమానం పడే భక్తుడంటే, నువ్వు భక్తుడనే కదా భగవంతుడిని ఆరాధిస్తున్నావు. నేను ఈ దేవుడి యొక్క భక్తుడిని అనుకుంటున్నావు.
ఆ భక్తుడిని నేను అనుకోవటంలో నీకు ఒక గొప్పతనం ఫీల్ అవుతావు కదా. కానీ నా భక్తుడైనటువంటి వాడికి అహంకారము అభిమానం ఉండకూడదు. ఉన్నదంటే నాకు నచ్చదు, నేను ద్వేషిస్తాను. దేవుడికి కూడా ద్వేషం ఉంటుంది, రాగం మనలాగే అనుకోకూడదు. ఆయన ఎందుకు అట్లా నాకు అహంకారం ఉంటే ఆయనకేంటండి ప్రాబ్లం? ఆయనకి కావాల్సినవి ఏంటో నేను అవన్నీ చేస్తాను కదా. ఏంటి కావాలి ఆయనకి? నువ్వు అనుకుంటున్నావు ఆయనకి ఏం కావాలని. ఎందుకంటే నువ్వు అసలు శాస్త్రం వినలేదు. ఆయనకి పులిహోదర కావాలి, పరమాన్నం కావాలి, దద్దోజనం కావాలి, లేకపోతే పచ్చని వస్త్రాలు కావాలి. ఇవన్నీ అసలు ఆయన ఎక్కడ అడిగాడు? నువ్వు అనుకుంటున్నావు. లక్షార్చనము, సహస్రార్చనం, 3 కాలాల పూజ, 5 కాలాల పూజ, ఇవన్నీ నేను అడగలేదు. అందుకని నువ్వు అవన్నీ ఇస్తున్నాను నేను అని చెప్పి నేను భక్తుడను. చూడండి నేను ఎన్ని పూలమాలలు తెచ్చానో. చూసారు ఎంత పెద్ద యజ్ఞం చేయించామో, ఎంత పెద్ద కుంభాభిషేకం చేయించామో అని చెప్పి అహంకారంతోటిగా చేస్తున్నావు. అసలు భక్తుడు అంటే వాడికి అహంకారం ఉండకూడదు. అలా అహంకారం ఉంటే ఈశ్వర్ అపి అభిమాన ద్వేషిత్వాత్. ఆ ఈశ్వరుడికి కూడా ఇలా అభిమానపడేవాడు, తన తపస్సుని తన సాధనని గొప్పగా అనుకుండేవాడు. అభిమానంతో అంటే ఏంటి? నాకు ఫలం రావాలి అని అభిమానం అంటే నేను ఇది చేస్తున్నాను, నువ్వు నాకు ఇది నెరవేర్చి తీరాలి. ఇది తప్ప మరి ఏమైనా ఉందండి భక్తిలో? ఏం చెప్పాను? అన్కండిషనల్. ఈ శరీరం ఇక్కడ నిలవటానికి, నేను గాలి పీల్చుకొని జీవించడానికి నువ్వు వాయు, ఆకాశం, అగ్ని, జలం, పృథివీ, చెట్లు, చేమలు, పండ్లు, పూలు, ఆహారం, ధాన్యం, ఇన్నిటి నువ్వు సప్లై చేస్తున్నావు చూడు. వీటన్నిటికీ కృతజ్ఞత చెప్పడం కోసం నీకు నమస్కారం, నీకు ధన్యవాదాలు తెలపడం కోసం నీకు ఈ చిన్న నైవేద్యం. ఇది కూడా నీదే. నాకు ఏముంది? మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం మహేశ్వర, యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. నేను చేసే వాటన్నిటిలో లోపాలు ఉంటాయి, కానీ నువ్వు వాటిని పరిపూర్ణంగా అనుకొని నా పూజను నువ్వు పరిపూర్ణం చెయ్యి అంట. ఈశ్వరుడికి అభిమానం ఉంటే భక్తుడిలో నచ్చదు. ఆయన దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తాడు, ఎలా ఆ భక్తుడు ఆయనకెందుకు, ఏంటి ఆయనకి నష్టం? దానికి కొన్ని విషయాలను మనం ఇంకా లోతుగా ఆలోచించాల్సి ఉంది. ఒకటేమిటంటే, నువ్వు నేను ఒకటి ఈశ్వరుడి దృష్టిలో. సముద్రం దృష్టిలో సముద్రము అలలు అన్నీ ఒకటే కదండి. కానీ ఈ అలలు మేము వేరు. అక్కడ చూడు మళ్ళీ నేను వేరు, ఆ అల వేరు. ఎప్పుడు ఇట్లా ఒకటొకటి భేదాన్ని అనుకుంటూ ఊహించుకుంటున్నాయో ఏమొస్తుంది? ఇంకా కోపతాపాలు, రాగద్వేషాలు, ఈర్ష్య, భయాలు అన్నీ వస్తాయి కదా. ఈ అభిమానం చేత అసలు నువ్వు దుఃఖపడతావు. కానీ నువ్వు నా భక్తుడు అయి ఉండి నువ్వు దుఃఖపడకూడదని చెప్పి నా కోరిక. ఎందుకంటే నువ్వు నాకు చెందినవాడవు, నేను నీకు చెందినవాడను. మరి అలాంటప్పుడు నువ్వు అభిమానాన్ని పెంచుకొని పూజ తోటి, భక్తి పేరుతోటి, వేరే లోక విషయాలతోటి నువ్వు గర్వాన్ని పెంచుకొని ఇట్లా అభిమానం అంటే, అహంకారం అంటే నేను అని ఒక ఈగో, దాంతో ఏమొస్తాయి తర్వాత? నాది, మమకారం, నాది, నాకు చెందినది, నాకు చెందిన వాళ్ళను ఇట్లా అంటాడా? అంత ధైర్యం అని చెప్పి వెంటనే నాకు చెందింది. పక్క ఇంట్లో ఎవరినో ఏదో అంటే మనకు ఏమి అనిపించదు. నాది అన్నప్పుడు ఆ అటాచ్మెంట్ వచ్చేస్తున్నది. సో అహంకార మమకారాలతోటి కూడిండే దానికి పేరు అభిమానం. నేను వేరు, నేను ఒక జీవుడను, నేను ఇంత గొప్పవాడను, నేను ఇంత అందగాడను, నేను ఇది అదని చెప్పి నాకు ఇంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి, అన్నిటికీ అహంకారపడుతుంటాడే, గర్విస్తుంటాడే. అయ్యయ్యో,
నువ్వు అది పెట్టుకున్నావంటే ఆ గర్వంతో నీకు దుఃఖం గ్యారంటీ. ఈశ్వరుడికి నచ్చదుట. అసలు నువ్వు నేను ఒకటని చెప్పి నేను చెప్పాలని నీకు గుర్తు చేయాలని వస్తుంటే నువ్వు నా నుంచి వేరుగా వెళ్ళిపోయి నీకు మనస్సు అనే ఒక శక్తిని నేను ఇస్తే, ఆ ప్రకృతి యొక్క శక్తి మనస్సును అది చెప్పేవన్నీ విని దాని చేతిలో తోలుబొమ్మ అయిపోయినావు నువ్వు. కాబట్టి నాకు నచ్చదు. నా యొక్క ప్రతిబింబమే నువ్వు, కాబట్టి నువ్వు వేరు కాదు. నువ్వెందుకు అభిమానపడాలి? చూడండి లోకంలో విద్యా గర్వం, ధన గర్వం, మాకూరు ధన జన్న యవ్వన గర్వం, హరతి నిమేషాత్ కాల సర్వం, మాయామయమిదమఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం. ఇప్పుడు ఈరోజు విన్నటువంటి ఈ 25, 26, 27 ఈ 3 సూత్రములకు ముందు విన్న ఆ సూత్రాలకు అన్నిటికి కలిపి ఇక్కడ అభిమానం 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. చూడండి, ఉదాహరణకి లలితా సహస్రనామంలో ఇప్పుడేగా చెప్పాను, ఆ దేవుడికి ఈ ప్రసాదం నచ్చుతుంది, ఈ దేవుడికి ఈ బట్టలు నచ్చుతాయి, ఈ ఆకులు నచ్చుతాయి, ఈ పూలు నచ్చుతాయి అనేది మనం పెట్టుకున్నవండి ఇవన్నీ. అసలు ఆయన నచ్చటం ఏంటి? అన్నీ ఆయనే, అన్నీ ఆయనవే. ఏది నచ్చదు? అందరూ నచ్చుతారు, అన్నీ ఆయనవే. ఆయన ఎట్లా నీది నావి కాదని చెప్తాడా? అందుకని చెడ్డవాళ్ళు దేవుడికి బిడ్డలే, మంచివాళ్ళు బిడ్డలే. ఎంత రూపంలో? నీ మనస్సు బుద్ధి రూపంలో నువ్వు చెడ్డవాడి మంచివాడికి ఉన్నావు, కానీ స్వరూపం రూపంలో చూస్తే నువ్వు నేను ఒకటే. అందుకనే ఆంజనేయ స్వాముల వారు చాలా చక్కగా ఎంతో తెలివిగా రాముడు అడిగితే నువ్వెవరవు అని అడిగితే అక్కడ చెప్పేశాడు. ఆంజనేయుల వారికి తెలుసు ముందు ఉన్నది రాముడు, ఆయన పరమాత్ముడని. అందుకని ఏం చెప్పాడు? దేహభావేన దాసోహం. దేహ దృష్టిలో చూస్తే నేను మీకు దాసుడిని, సేవ చేస్తాను. అందుకనే ఈ సేవాభావం అనేటువంటిది దాసుడని చెప్పేది నిన్ను దాసుడుగానే ఉంచుటకు కాదు. ఆంజనేయ స్వామి ఏం చెప్పారు చూడండి, జీవభావేన త్వదంశకః. జీవుడి రూపంలో చూస్తే నీ యొక్క అంశమే నేను, అంశీభావం. కానీ ఆత్మరూపేణ త్వామహం, ఆత్మదృష్ట్యా త్వామేవ అహం. ఆత్మదృష్టిలో చూస్తే చైతన్యం నువ్వు నేను ఒకటే. ఇతి మే నిశ్చితామతి. దిస్ ఈజ్ మై స్ట్రాంగ్ కన్విక్షన్. ఇదండి. అప్పుడు ఆంజనేయ స్వామికి భక్తి లేదా, జ్ఞానం ఉందా? అన్నీ ఉన్నాయి. అలా కాబట్టి ఇక్కడ మనం సేవ చేస్తాం. లలితా సహస్రనామంలో కొన్ని నామాలు వస్తాయి. ఈ ప్రసాదాల గురించి అంతా చెప్పాను కదా. 500 నామం ఓం మాంసనిష్ఠాయై నమః అని వస్తుందండి. మాంసం అంటే ఆవిడికి ఇష్టంట. ఎవరికి? ఆ లలితా పరమేశ్వరి దేవికి. అయ్యయ్యో, ఇంక తినటానికి ఏం దొరకలే ఆమెకి. అదేదో ఆ పదాన్ని అట్లాగే డిక్షనరీ మీనింగ్ తీసుకొని ఏదో అర్థం చేసుకొని ఇంకా ఆ తర్వాత పశువులను జంతువులను బలి ఇవ్వటం, మాంసం అగ్నిగుండంలో వేస్తానంటాడు అని అర్థం. అది కాదు. ఆ ఋషులు ఆ మంత్రాలను ఆ పురాణాల్లో అట్లా రాసి పెట్టారు. ఒకరోజు మనకు గురువు వస్తాడు నీ జీవితంలో, నీకు ఈ మంత్రాన్ని సరిగ్గా బోధిస్తాడు అని. ఏమిటి? మాంసనిష్ఠాయ అంటే ఎవరైతే తన భక్తులు శరీర భావం, ఈ మాంస ముద్దైనటువంటి శరీరాన్ని మీద అభిమానపడుతూ ఉంటాడో అతడు ఆ దేహాభిమానాన్ని నాకు త్యాగం చేసి నాకు అర్పణం చేస్తే నాకు చాలా ఇష్టం. మాంసనిష్ఠాయై నమః. చూసారా ఎంత గొప్ప అర్థం ఉందో దాంట్లో. ఇది సత్యం, ఈ అర్థం కరెక్ట్. లేకపోతే ఆవిడకేంటి, ఆ జంతువుని చంపు, దీని చంపు, తీసుకొచ్చి నాకు ఇవ్వు. నీకు దేహాభిమానం చూసావా? మాంసం మీద
ఈ మాంస ముద్ద మీద ఇంత అభిమానం పెట్టుకున్నావే, అది పెట్టుకున్నావంటే నువ్వు బాగుపడవు, అది నాకు సమర్పించు, అందుకని నేను అది అడుగుతున్నానంది. అభిమానాన్ని వదులుతున్నామా మనం? ఇక్కడ అదే చెప్తున్నారు. అలాగే హరిద్రాన్నైకరసికాయే నమః, పసుపు రంగుతోటి పసుపుతో కలిపి చేసిన ఆ అన్నం పులిహోదరంటే అది ఇష్టపడే దేవి. ఇదేంటండి, ఆంధ్ర వాళ్ళకైతే పులిహోదర చాలా గొప్పగా టామరన్ రైస్ అని ఇష్టం. ఈ లలితా పరమేశ్వరికి కూడా పులిహోదర, అందుకని మనం చక్కగా పులిహోదర చేస్తాం. మనకు అర్థమైంది అదే. ఆవిడ పులిహోదర అడగలేదు, మాంసం అడగలేదు, ఏం అడగలేదు. మూర్ఖుడా, ఏమడుగుతున్నది? ఆ మాంస శరీరం మీద నీకు వైరాగ్యం అనే పసుపు పూసుకొని, పసుపు రంగు వైరాగ్యానికి చిహ్నం. అందుకని వైరాగ్యముతో కూడిన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావంటే ఈ శరీరం మీద అభిమానం లేకుండా ఆ తర్వాతనే నువ్వు శరీర అభిమానం వదిలేయగలవు. కాబట్టి వైరాగ్యం ఉన్నటువంటి ఆ భక్తుడు నాకు చాలా ఇష్టపడతాడు. ఈ లోకంలో ఈ ఇంద్రియ భోగాల్లోనే తగులుకొని పోయేవాడంటే నాకు ఇష్టం లేదు. హరిద్రాన్నైకరసికాయే నమః. మరొకటి చెప్పి నిలిపేస్తాను. పాయసాన్నప్రియాయే నమః. ఇవన్నీ లలితా సహస్రం ఉన్నాయండి, నా కల్పన కాదు. పాయసాన్నం అంటే అందుకని మనం చక్కెర పొంగలి, పాయసం, పాలు ఇదెல்லாம் అన్నీ పెట్టి నైవేద్యం అంటాం. అర్థం అది కాదు. అది అన్నీ పెట్టి చివరికి మనమేగా తింటున్నాం. పాయసం అంటే స్వీట్, స్వీట్ తోటి ఉంటే మధురం, మధురమైన మనస్సు ఉండాలి. ఓకే, తీపిగా ఉండాలిట మనస్సు. ఆ తీపి మనస్సు, మధురమైన మనస్సు అంటే ఏంటి? దాంట్లో మధురమైన ఆలోచనలు రావాలి, మధురమైన మాటలు రావాలి, మధురమైన పనులు దాంట్లోంచి రావాలి. అటువంటి మధురమైన అంటే శుద్ధమైనటువంటి క్లీన్ మైండ్ అంటే ఆ భక్తుడు, అది ఉన్నవాడు నాకు చాలా ఇష్టమని. ఇలా ఒక్కొక్క పదానికి ఎంతో చక్కటి అర్థాన్ని చెప్పుకోవచ్చు. ఇది కరెక్ట్. దీన్ని అర్థం చేసుకుంటే దీంట్లో జ్ఞానం వచ్చేసింది. ఇప్పుడు భక్తి ఉంది. ఓ దేవి, అప్పుడు నువ్వు నా దేహాభిమానాన్ని, నా అహంకారాన్ని, నాకు లోకం మీద ఉండే ఈ ఆశలు, కోరికలు అవన్నీ త్యాగం చేయమంటున్నావు కదా. త్యాగం చేసేస్తే నువ్వు నేను ఒకటైపోతాం అంటుంది దేవి. నీకు నాకు భేదం లేదని. సరే, ఈరోజు ఇంతటితోటి నిలుపుతాం. 27వ సూత్రం వరకు చూసాం, మిగిలినవి తర్వాత. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.